ఊర్లలో రేణుకాదేవి అని, పోచమ్మని, ఎల్లమ్మని ఈ దేవతలకు సంబంధించి చిన్న చిన్న యాక్టివిటీస్ జరుగుతుంది. చిన్న డప్పుతోనే కొట్టుకుంటూ ఒక రకమైన సౌండ్లతోనే కొట్టుకుంటూ పోతుంటారు, సౌండ్ చేసుకుంటూ ఒక 10 మంది కలిసి. పక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి సిగం నీడుతుంటారు బయటకు వచ్చి. ఆ సౌండ్ అటు బయట ఆ వీధి దాడిందో మళ్ళీ ఈమె నార్మల్ స్టేట్కి అవుతుంది. అందరూ ఏమనుకుంటారు తెలుసా, పోచమ్మ వచ్చింది ఆమె లోపలికి అంటారు. పోచమ్మ రాలే, ఏమీ రాలే. మీరు కూడా డీజే సౌండ్ పెడితే మీ లోపల ఒక డ్యాన్సర్ స్టార్ట్ అవుతారు. మీ లోపలికి పోచమ్మ వచ్చిందా, డీజే దేవత వచ్చిందా? ఎవరు రాలేదు. సౌండ్ నీ లోపల ఉన్నటువంటి ఒక శక్తిని యాక్టివేట్ చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసిన కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసినట్లు చేస్తుంది. ఆ సౌండ్ తీసి వేరే సౌండ్ పెట్టండి, లేదంటే ఈ డప్పు సౌండ్ తీసేసి పోచమ్మని తీసుకుపోండి, ఆమెకు సిగం రాదు. గమ్మత్తు ఏంటంటే కొంతమంది అన్నారు, సార్ ఇలా సిగం నిండేటప్పుడు మేము సూది గుచ్చి చూసినాం, ఆమెను గట్టి కొట్టి చూసినాం, మస్తు బలం వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆమె నటించేది మళ్ళీ ఆమె కాన్షియస్ మైండ్ కోల్పోయి పోస్ట్ హిప్నోటిక్ సెషన్లోకి వెళ్ళిపోతుంది. ఆమెకు నొప్పి ఉండదు, నిప్పుల మీద నడుస్తుంది. సత్యము అనుకుంటారు మీరు, కాదు. సబ్ కాన్షియస్ మైండ్కి ఉంగలం నిప్పు మీద కాదు, ఎక్కడైనా నడుస్తుంది. ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక పెద్ద ఐస్ క్యూబ్ను పెద్ద తయారు చేయించారు. చేపించి ఒక వ్యక్తిని ఇందులో పడుకోబెట్టారు. హిప్నోటైజ్ చేసి దీని మీద పడుకోబెట్టిండ్రు. కరెక్ట్గా ఎన్ని రోజులు అంటే 72 hours. మీరు ఐస్ గడ్డ పట్టుకోండి, చెయ్యి తిమ్మిరెక్కి మొత్తం ఇదంతా కోల్పోతారు. 72 hours కాదు కదా, 1 గంట సేపు ఉంటే మొత్తం శరీరం అంతా పెరాలసిస్ వచ్చేసి చచ్చిపోతాడు. కానీ హిప్నోటిక్ స్టేట్లో 72 గంటలు ఉన్నాడు. 72 గంటల పాటు ఐస్ క్యూబ్ మీద పడుకొని ఉన్నాడు. ఆ శరీరం అట్లే ఉంది, ఏమి కాలేదు. ఆ స్థితిలో మీరు కత్తి తీసుకుని కోసినా కూడా నొప్పి రాదు. సమురాయి అని ఒక యుద్ధ విద్య అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఆ పిల్లలకు ఈ కత్తితో కోస్తారు వాళ్ళను. ఆ నొప్పిని తెలవకుండా చేస్తారు. ఆ కత్తి విద్య నేర్పించే వాళ్ళు అనమాట. వాళ్ళు మార్షల్ ఆర్ట్స్లో ఒక కత్తితోన, సమురాయి అంటే కత్తితో ఫైట్ చేసే యోధుడు అని అర్థం. వాళ్ళు ఇది నేర్పిస్తారు. పెయిన్ని అసలు ఏంగా ఇట్లా కత్తితో కోసుకపోయినా చెయ్యి తగినా కూడా వాళ్ళకి నొప్పి లేవన్నటువంటి హిప్నోటైజ్ చేస్తారు. ఎంత కఠినంగా ఉంటుందో ఆ శిక్షణ. ఇదంతా కూడా వీళ్ళందరూ ఏమర్థం చేసుకున్నారంటే, మీ మైండ్లో అనంతమైన శక్తి ఉంది, దాన్ని సబ్కాన్షియస్ మైండ్కు నెట్టినవా మొత్తం జీవితంలో నెగిటివ్. నీ సబ్కాన్షియస్ మైండ్ క్లియర్ చేసి, ఇంతకుముందు వాళ్ళు పెట్టిన అన్నీ కూడా క్లియర్ చేసి కాన్షియస్ మైండ్ ఎరుకతో పెంచుకుంటూ వస్తే నీ జీవితంలో నువ్వు ఏదైనా సృష్టించవచ్చు, పాజిటివ్ వాడుకోవచ్చు. చూడండి, మన సొసైటీ మనల్ని హిప్నోటైజ్ చేసింది. రాజకీయ నాయకులు హిప్నోటైజ్ చేశారు. మెడికల్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు ఈ టాబ్లెట్ వేయకపోతే చచ్చిపోతావు అని హిప్నోటైజ్ చేశారు. నువ్వు ఇది తినకపోతే, నువ్వు ఇది కొంచెం క్యాలరీస్ పెరిగితే హిప్నోటిజం. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఏ మాస్ హిప్నోటిజం. హిప్నోటిజం ఎన్ని రకాలుగా జరుగుతుంది? పోస్టర్, సౌండ్, సీన్, యాక్షన్, విజువల్స్, బుక్, న్యూస్, స్పీచ్, టీవీ, అడ్వర్టైజ్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే మీ చుట్టూ ప్రతిదీ మిమ్మల్ని హిప్నోటైజ్ చేస్తూ ఉంది. మీరు ఎరుకతో ఉన్నారా లేదా? ఇదొక్కటే మీకు అభివృద్ధి జరుగుతుందా, కింద పడతారా? దుఃఖం వస్తుందా, ఆనందం వస్తుందా, అపజయం వస్తుందా, విజయం వస్తుందా మీకు తెలుస్తుంది. మీరేమంటారు, సార్ నా జీవితం చక్కగా సాగుతుంది, హఠాత్తుగా నా జీవితం మారిపోయింది. సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయినది హఠాత్తుగా నీ మీద దాడి చేసి వచ్చింది.